సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనంలో మొదటి లైన్, శ్రద్ధ గలవారు, శ్రద్ధగా పనిచేవారు ఏలుబడి చేయుదురు. లోతు స్థానాన్ని కోల్పోయిన తర్వాత, లోతు తన స్థానాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆ స్థానంలో ఎవరు వచ్చారంటే ఎలియాజరు వచ్చాడు. ఆ ఎలియాజరు ఎంత శ్రద్ధ గలవాడంటే అబ్రహాం పట్లట చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడట. అబ్రహాం అప్పగించిన పని పట్ల ఎలియాజరు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడట. ఎలియాజర్ అనే పదానికి అర్థం ఏంటంటే, ఎలియాజర్ అనే పేరుకి అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ మై హెల్ప్, దేవుడే నా సహాయము, దేవుడే నా సహాయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం చూసినట్లయితే 15వ అధ్యాయము 2వ వచనం, ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడినై పోవచ్చునని, దమస్కా ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. అంటే ఒకవేళ అబ్రహాముకు కానీ ఇస్సాకు పుట్టకపోతే దేవునితో అంటున్నాడు, నాకు నెక్స్ట్ నా ఆస్తికర్త ఎవరంటే, నా సంపదకి, నా యొక్క మందలు, నా ఆస్తి అంతటికి ఎవరు హక్కుదారుడంటే ఎలియాజరు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏముంటే ఏం ప్రభువా, నువ్వు బహుగా విస్తరించినగాక అంటున్నావు, నీ బహుమానం విస్తరించినగాక అంటున్నావు, నీ బహుమానం అత్యధికమగున అంటున్నావు, కానీ ప్రభువా ఏం ఉపయోగము? ఎంత ఆస్తి ఉంది ప్రభువా, ఎంత సంపద ఉంది ప్రభువా, ఎన్ని మందలు ఉన్నాయి ప్రభువా, దాసులు ఉన్నారు ప్రభువా, ఏం ఉపయోగము? నా ఆస్తికి కర్త ఎవరంటే ఎలియాజర్ అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట చెప్పింది ఎవరు? ఎలియాజర్ చెప్పలేదు, అబ్రహాము చెప్తున్నాడు. ఒకవేళ నాకు ఇస్సాకుని ఇవ్వకపోతే, ఒకవేళ నా కుమారుని ఇవ్వకపోతే ఎలియాజరు, దమస్కా ఎలియాజరు నాకు నా ఆస్తికి వారసుడు అవుతాడు అన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఎలియాజర్ ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే, అతడు ఒక పెద్ద దాసుడట, దాసుడేగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఒకవేళ ఇస్సాకు పుట్టకపోతే అబ్రహాం యొక్క ఆస్తికి ఎవరు వారసులు అయిపోతాడట? ఎలియాజరు వారసుడు అయిపోతాడు. ఒక దాసుడు అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి వారసుడు అయిపోయి అంత స్థాయిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నేను మనము కూడా దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసుడు అవ్వడానికి మనం ఏమైపోవాలి తెలుసా? శ్రద్ధ గలవారిగా ఉండాలి. దేవుడు మనల్ని దాసులని పిలవకట కుమారులను పిలుస్తున్నాడు. మనల్ని దాసులను పిలవక ఏమని పిలుస్తున్నాడు తెలుసా? స్నేహితులను పిలుస్తున్నాడు. నువ్వు దాసుడిగా ఉండక నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? కుమారుడిగా ఉండాలట. ఎంతమందికి అర్థమవుతుంది? పాత నిబంధన భక్తులందరూ ఎవరంటే దాసులు. ఎలియాజరు దేవునికి దాసుడు, అబ్రహాము దేవునికి దాసుడు. దాసులుగా ఉన్నవారే శ్రద్ధ కలిగి, దాసులుగా ఉన్నవారే శ్రద్ధతో దేవుని వెతుకున్నందుకు వారిని బహుగా దీవించాడు. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు తండ్రి ఆస్తి అంతా కూడా ఎవరికి చెప్పండి? కుమారులకి. అబ్రహాం యొక్క బాధ ఏంటంటే, నాకు కుమారుడు లేడే, నాకు కుమారుడు లేడే, నాకు కుమారుడు లేడే, ఈ ఆస్తి అంతటికి వారసుడు ఎలియాజర్ అయిపోతున్నాడు అని బాధపడ్డాడు. నూతన నిబంధనలో మనము దాసులము కాదు, తండ్రి ఆస్తికి మనము వారసులం. ఎంతమందికి అర్థమైంది? ఎందుకు దేవుడు మనల్ని కుమారులుగా చూస్తున్నాడు? ఎందుకు దేవుడు అలా మనల్ని చూస్తున్నాడంటే, తండ్రి మనలను ఆశీర్వదించాలని. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, నీవు శ్రద్ధ లేకపోవడం వల్లనే, నువ్వు శ్రద్ధగా ప్రార్థించకపోవడం వల్లనే, శ్రద్ధగా దేవుని వెతకకపోవడం వల్లనే, శ్రద్ధగా దేవునికి ఆరాధించకపోవడమే నీవు తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నావు. కాబట్టి ఈరోజు మనము దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు. దేవుడు అబ్రహాము ఎలియాజర్ని కొడుకులా చూడలేకపోయాడు. ఎలియాజర్ని ఏమంటున్నాడు చెప్పండి? కొడుకులా చూడలేకపోయాడు. అంత నమ్మకమైన దాసుడు ఎలియాజర్ని అబ్రహాము తన కొడుకులా చూడలేకపోయాడు. కానీ దేవుడు నిన్ను నన్ను మనల్ని కొడుకులా చూస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది? కుమార్తెగా చూస్తున్నాడు, కుమారుడిగా చూస్తున్నాడు. భూమి మీదను పరలోకమందును సర్వాధికారం తన బిడ్డలకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఐశ్వర్యవంతులుగా చేయాలని ఆశపడుతున్నాడు. ఆస్తికర్తలుగా చేయాలని ఆశపడుతున్నాడు. గొప్పవారిగా చేయాలని ఆశపడుతున్నాడు. మీరు పరిపాలించే వారిగా ఉండాలని ఆశపడుతున్నాడు. అయితే మనకు తండ్రి పట్ల ఏం లేదు చెప్పండి?
శ్రద్ధ లేదు. అందుకనే మనము తండ్రి ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనం పొందలేకపోతున్నాం. కాబట్టి ఉదయకాలము మనము దాసులుగా కాక ఆయన కుమారులుగా ఆయన ఏం చేయాలి చెప్పండి? ఆయన పట్ల శ్రద్ధ నిలపాలి. మనుషుల పట్ల శ్రద్ధ పెడుతున్నాం, మనుషుల పట్ల మనసు పెడుతున్నాం, కానీ తండ్రి పట్ల శ్రద్ధ పెట్టాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రి పట్ల శ్రద్ధ లేదు. తండ్రి అంటే నిర్లక్ష్యము, తండ్రి అంటే అవిధేయత, తండ్రి అంటే లోబడని. అలాంటి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? తండ్రి ఏం చేశాడు? పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి ఇచ్చాడు. ఇక్కడ ఎలియాజరు కోసం మనం ఆలోచించినట్లయితే, శ్రద్ధగా పనిచేవాడు ఏం చేస్తారు చెప్పండి? ఏలుబడి చేస్తారు. ఎలియాజరు దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాం అంటున్నాడు కదా, నాకు ఎంత ఆస్తి ఉంటే ఏం ఉపయోగము, నీ యొక్క బహుమానం అత్యధికమగును అన్నప్పుడు ఆ ఆస్తికి ఎవరు వారసులు అయిపోతారు? ఎలియాజరు. ఎందుకు ఎలియాజరు వారసులు అయిపోతాడంటే, అబ్రహాము తర్వాత యొక్క స్థానం ఎవరంటే ఎలియాజరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలియాజరు అంటే పెద్ద ముసలోడు అనుకోకండి, లోతులాగా అతడు కూడా ఒక యవ్వనస్తుడు మాత్రమే. యవ్వన కాలంలో అబ్రహామును వెంబడిస్తూ, యవ్వన కాలంలో అబ్రహాముకు లోబడి ఒక దాసుడుగా పిలువబడి ఏం చేస్తున్నారు తెలుసా? ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలియాజరులో మనం చూసినట్లయితే అతడు నమ్మకమైన దాసుడట. ఎవరు చెప్పండి? ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఎలియాజరు ఎవరంటే నమ్మకమైన దాసుడు. ఏ పని అయితే ఎలియాజరుకి అప్పగింపారో ఆ పనిని నమ్మకంగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని దేవుడు ఇచ్చాడని చెప్పి నమ్మకంగా చేస్తే అందులో మీరు వర్ధిల్లుతారు. ఒకసారి చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, ఎలియాజరు ఏం చేస్తున్నాడు? అబ్రహాముకు కలిగిన సమస్తమును ఏలుచున్నాడట. అబ్రహాముకు కలిగిన సమస్తమును ఏలుచున్న పెద్ద దాసుడు. ఎలియాజరు పర్మిషన్ లేకుండా, ఎలియాజరుతో చెప్పకుండా, ఎలియాజరుకు మొరపెట్టకుండా ఏ పని జరగదు. అబ్రహాము కలిగిన సమస్తము మీద అధికారిగా ఉన్నాడు. ఆయన పిలిచి అంటున్నాడు, నాకు లేక కలిగిన నా కుమారునికి నువ్వు వెళ్ళి ఒక చక్కటి కుమార్తెను, కన్యకని తీసుకురని ఒక గొప్ప బాధ్యత అప్పచెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రద్ధ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? శ్రద్ధ గలవారిగా ఉండాలి. నువ్వు శ్రద్ధ కలిగి పని చేస్తే అది ఏ పని అయినా సరే అందులో అభివృద్ధిని చూడవచ్చు. శ్రద్ధ కలిగి పని చేస్తే ఘనత వస్తుంది. శ్రద్ధ కలిగి పని చేస్తే బానిసలుగా మనం ఉండవు, మనం ఏలుబడి చేసేవారుగా ఉంటాం. ఈరోజు నువ్వు ప్రభు నమ్ముకున్న వ్యక్తిగా, యేసయ్యను ఆరాధిస్తూ ఉన్న వ్యక్తిగా, నువ్వు దాసుడిగా కాదు, నువ్వు బానిసగా కాదు, నువ్వు ఏలుబడి చేసే వ్యక్తిగా ఉండాలి. ఒక యోసేపు మాత్రమే కాదు, ఎలియాజరు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? ఏలుబడి చేస్తున్నాడు. శ్రద్ధ గల వారికి వచ్చే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రద్ధ గల వారికి వచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే, మొదటిగా ఏలుబడి చేస్తారు. రెండోదికి ఏంటి తెలుసా? ఎలియాజరు అబ్రహాం చెప్పిన మాటకు లోబడి వెళ్తూ ఉన్నాడని. ఎవరిని తీసుకురావడానికి? ఇస్సాకుకు భార్యను తీసుకురావడానికి. ఇలా వెళుతున్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటాడు, ప్రభా నా యొక్క యజమాని కుమారునికి ఒక చక్కటి భార్యను తీసుకురావాలి ప్రభా అని ప్రార్థన చేసుకుని, నువ్వు నాకు సహాయం చేయాలి ప్రభా అని ఒక నిబంధన చేసుకుంటాడు. ఒక బావి దగ్గర కూర్చుంటాడు. అప్పుడు రెబెకా కడవ తీసుకుని వస్తుంది. ఎవరైతే నీళ్లను నాకు నా ఒంటికి ఎవరైతే చేదుకొని నీళ్ళు తీసుకొచ్చి పోస్తారో ఆమె నా యజమాని కుమారునికి భార్య అని చెప్పి ఒక ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రయాణంలో ఉండగానట దేవుడు ఆ కార్యమును సఫలపరిచాడు. ఎంతమందికి అర్థమైంది? ఇంకా వెళ్ళలేదు, ఇంకా లాబాని ఇంటికి వెళ్ళలేదు, ఇంకా రెబెకా ఇంటికి వెళ్ళలేదు. వెళ్ళకముందే శ్రద్ధ గల వారికి గమ్యం చేరకముందే వారి కార్యము సఫలమైపోతుంది. ఎంతమందికి అర్థమైంది?
లోక సామెత ఉంది. ఎలియాజరు ప్రయాణములు వెళ్తున్నప్పుడట, ప్రయాణాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? సఫలపరిచారు. నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా పని చేస్తావో అప్పుడు దేవుడు నీ త్రోవలోనే దేవుడు నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో, శ్రద్ధగా ప్రార్థిస్తారో, శ్రద్ధగా దేవుని ఆరాధిస్తారో, శ్రద్ధగా దేవుని వెతుకుతారో, వారి హృదయ వాంఛలు అనుకోకముందే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నెరవేర్చేస్తాడు. ఎంతమందికి అర్థం అవుతుంది? త్రోవలో ఉండగన్నట. ఆదికాండము చదవండి. ఆదికాండం 24వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్లయితే, ఆదికాండము 24:27, మరియు ఆమె చూడండి 27, అబ్రహాము నా యజమాని దేవుడని యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమాని నన్ను నడిపించాను. వేస్ట్ అవ్వలేదు, టైము వేస్ట్ అవ్వలేదు. ఇంకా బావి దగ్గర ఉన్నాడు, అక్కడికే దేవుడు రెబ్కా నడిపించాడు. రెబ్కా నడిపించినప్పుడు అంటున్నాడు, యెహోవా నా త్రోవలో ఉండగానే, దేవుడు నా త్రోవలో ఉండగానే, నా ప్రయాణంలో ఉండగానే, నా పని మధ్యలో ఉండగానే దేవుడు అద్భుతమైన కార్యం చేశాడంటారు. ఒకవేళ ఎలియాజరు శ్రద్ధ గలవాడు కాకపోతే భయంకరంగా శ్రమపడి ఉండేవాడు. అరే ఎక్కడ నెతకాలనుకునేవాడు. వెంటనే అక్కడ ఆ బావి దగ్గర దేవునికి సాష్టాంగపడి ఆరాధించడని రాయబడి ఉంది. ఆయన ఒక మంచి ప్రార్థన పరుడు. పని ప్రారంభించక ముందు ప్రార్థన చేసుకున్నాడు, త్రోవలో ప్రార్థన చేశాడు. దేవుడు పని అద్భుతం చేసిన తర్వాత ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతుల పైకి శ్రద్ధగా ప్రార్థించండి, శ్రద్ధగా ఆరాధించండి, శ్రద్ధగా దేవుని వెతకండి. ఎలియాజరు శ్రద్ధ గలవాడు కాబట్టి అబ్రహాము ఎలియాజరు నమ్మి అతన్ని పెద్ద దాసుడిగా చేసుకుని అబ్రహాముకు కలిగిన సమస్తము మీద ఏలుబడి చేయమన్నాడు. మనల్ని ఎవరైనా నమ్ముతారా? ఇంట్లో వాళ్ళు నమ్మగలుగుతున్నారా? భార్య భర్త నమ్ముతుందా? భర్తను భార్య నమ్ముతుందా? మరి ఇంక దేవుడేమో నమ్ముతాడు? అబ్రహాము నమ్మాడంటే ఎలియాజర్ని దేవుడి అబ్రహాము నమ్మాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇస్సాకుకి భార్యగా ఇస్సాకుకు ఒక కన్యకని తీసుకురమ్మని ఆ పని ఎవరికి అప్పగించాడంటే అబ్రహాము ఎలియాజర్కి అప్పగించాడు. ఎలియాజర్ నమ్మకస్తుడు, ఎలియాజర్ ఫెయిత్ఫుల్, ఎలియాజర్ రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తి, బాధ్యత కలిగిన వ్యక్తి, పని పట్ల నమ్మకస్తుడు, పని పట్ల బాధ్యత కలిగిన వాడు, తన సమయాన్ని వ్యర్థంగా వాడుకునేవాడు కాదు. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభా ఎక్కడ వెతుకుతాను ప్రభా, ఎవరిని తీసుకొస్తాను ప్రభా, కుదరదు ప్రభా అని ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసి ఆ బావి దగ్గర అలా కూర్చున్నాడు. అప్పుడు రెబ్కా వస్తూ ఉంది. నీవు శ్రద్ధ కలిగి వ్యక్తివైతే నీ కొరకు ఆశీర్వాదము నీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. నీ ఆశీర్వాదం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడు అడుగుతున్నాడు, తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తావంటే ఆమె చేదుకొని అంటే తోడుకొని వచ్చి కడవతో ఎలియాజర్కి వేసిందట. ఎలియాజర్కి మాత్రమే కాదు, ఒంటికి ఆ నీళ్లు పెట్టింది. అప్పుడు అనుకుంటున్నాడు, నా దేవుడు అబ్రహాముకు సత్యమును కృపను ఎన్నడూ దూరము చేయలేదని అక్కడికక్కడ సాష్టాంగపరిచి పడి దేవుని ఆరాధించాడట. ఎందుకో తెలుసా? ఆయన త్రోవలో ఉండగానే దేవుడు తన కార్యం నెరవేర్చాడు. ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో, ఎవరైతే శ్రద్ధగా దేవుని ఆరాధిస్తారో, ఎవరైతే శ్రద్ధగా దేవునికి ఇస్తారో, నమ్మకంగా ఇచ్చే విషయంలో కొంతమంది ఫెయిత్ఫుల్ ఉండరు. పేదరికం వచ్చేస్తుంది, కరువు వచ్చేస్తుంది, దరిద్రత వచ్చేస్తుంది. నీకు ఇచ్చిన కొంచెంలో ఎలియాజరు వల్ల నమ్మకంగా ఉండాలి. కొంచెంలో నమ్మకంగా ఉన్నావు అనుకోండి, అనేక వాటి మీద నియమిస్తాడు దేవుడు. నువ్వు కొంచెంలో నమ్మకం లేకపోతే, ఎలియాజరులా నమ్మకం లేకపోతే అబ్రహాము అప్పగించడు. తన కలిగిన సమస్తమును అబ్రహాము ఎలియాజర్కి అప్పగించి, ఎలియాజర్ నువ్వు ఏలుబడి చేయి, నువ్వు పరిపాలించని అప్పగించాడు. ఎందుకో తెలుసా? అని ఇచ్చే వ్యక్తి కూడా ఆయన నమ్మకస్తుడు కాబట్టి దేవుడు అబ్రహాము ద్వారా ఎలియాజర్ని పెద్ద దాసుడిగా చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు మనము ప్రార్థనలు మరి శ్రద్ధ లేదేమో, భక్తి పట్ల శ్రద్ధ లేదేమో, ఆత్మీయత పట్ల శ్రద్ధ లేదేమో. అలా లేకపోతే నువ్వు అభివృద్ధి చెందలేవు.
ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఏలుబడి చేసే వ్యక్తిగా ఉండవు, నువ్వు ఇంకా బానిసగా ఉంటావు. శ్రద్ధ గలవారిని ఏమంటాడంటే, శ్రద్ధ గలవారిని ఏమని పిలుస్తాడంటే, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారలారా అంటాడు. ఎంతమందికి అర్థమైంది? యెహోవా వలన అబ్రహాముని అంటలేదు. ఇప్పుడు ఆ లాబాను ఇంటి వారు ఏమంటున్నారంటే, రెబ్కా చెప్తుంది, ఇదిగో అబ్రహాం యొక్క కుమారుడు కోసం అతని దాసుడు వచ్చాడు, వెండి తెచ్చాడు, బంగారు తెచ్చాడు, కమ్మిలి తెచ్చాడు, ఎన్ని తెచ్చారు, ఇదిగో అని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎలియాజరు వచ్చి వారి ఇంటి ముందు ఉన్నాడు. అప్పుడు ఆ ఇంటి వారు ఏమంటున్నారు తెలుసా? 31, లాబాను యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా. మా నాన్న శపించబడినాడండి, మా అమ్మ శాపగ్రస్తురాలండి, మా అమ్మ శ్రద్ధ లేదండి, మా అమ్మకి బాధ్యత లేదండి, మా అమ్మ పట్టించుకోలేదండి అని అనే స్థితి మనం తెచ్చుకోకూడదు. అవునా కదా? ఒకరోజు వచ్చినప్పుడు నిన్ను తన్ని తరమేయకూడదంటే నీ బిడ్డల పట్ల నువ్వు శ్రద్ధ కలిగి బాధ్యత కలిగి ఉండాలి. అబ్రహాముని అంటలేదు, ఎలియాజర్ని అన్నాడు లాబాను, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, బయట ఉన్నావేంటి, లోపలికి రా. ఈ మాట ఒకరోజు పరలోకములో తండ్రిని దేవుడు నిన్ను చూసి అంటాడు, నా తండ్రి వలన ఆశీర్వదింపబడిన వారలారా, నా తండ్రి పట్ల శ్రద్ధ కలిగిన వారలారా, నా తండ్రి కొరకు ఆసక్తితో ప్రార్థించిన వారలారా, లోపలికి రండి అని యేసు పిలుస్తాడు. లాబాను పిలిచినట్లుగా నిన్ను పిలవాలంటే నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. లాబాను అంటున్నాడు, ఎవరిని తెలుసు? అబ్రహాముని అంటలేదు, అబ్రహాముని అనట్లేదు, పెద్ద దాసుని అంటున్నాడు. నువ్వు దాసుడు కాదయ్యా, నువ్వు పెద్ద దాసుడు కాదయ్యా, నువ్వు యెహోవా వలన దీవించబడిన వాడు, నువ్వు యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడు. నువ్వు బయట ఉంటే మాకు ఆశీర్వాదం కాదు, నువ్వు లోపలికి రావాలి. అది మన స్థాయి. నువ్వు ఏ స్థితికి రావాలో తెలుసా? నీ తండ్రి, నీ తల్లి, నీ బిడ్డలు అనాలి, యెహోవా వలన ఆశీర్వించబడిన వాడా, ఆ తండ్రి, నువ్వు దేవుని వల్ల దీవించబడిన వాడు, దేవుని వల్ల ఆశీర్వదించబడిన వాడు, నువ్వు లోపలికి రా అని పిలిచేటట్లు ఉండాలి. అలా ఉండాలంటే శ్రద్ధ కలిగి పని చేయాలి. ఎవరు పని చేయాలి? దేవుని కొరకు పని చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా. ఎలియాజరును చూసి లాబాను అంటున్నాడు, నా తండ్రి వలన, యెహోవా వలన. నా తండ్రి అంటే అర్థం ఎవరు ఇక్కడ? యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారలారా, లోపలికి రండి, లోపలికి రండి. ఈ భూమి మీద మాత్రమే కాదు, ఒకరోజు చనిపోయినప్పుడు, ఒకరోజు యేసయ్య దగ్గర నిలబడినప్పుడు ఆయన చేత పొగడబడాలి. మనం ఈ మందిరమైన, ఈ సేవ అయిన దేని కొరకంటే ఒకరోజు యేసయ్యని ఎదుర్కోవాలి. యేసయ్య నన్ను చూసినప్పుడు అనాలి. చూస్తే 4వ చూస్తే 4 చూడండి, 33. అతనికి భోజనం పెట్టించిన కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పమని. నేను భోజనం చేయనంటే చేయను అంటున్నాడు. నేను వచ్చింది గొప్ప పని కొరకు. ఎవరినైతే ముందు భోజనం చేయ అంటారు, పెట్టండి సార్, నేను వచ్చిన పని చాలా శ్రద్ధగా చేయాలని. నేను వచ్చిన పని ఏంటో తెలుసా? ముందు భోజనం చేయండి అంటున్నాను. నిజంగా ప్రయాణం చేసి వచ్చారు ఆ రాత్రి. భోజనం కాదు, నాకు పని పట్ల శ్రద్ధ, దేవుని రాజ్యం పట్ల శ్రద్ధ. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. నా తండ్రి పని, అబ్రహాము పని మీద నేను వచ్చాను. ఎంత నమ్మకస్తుడో చూడండి, ఎంత బాధ్యత కలిగి నేను భోజనం చేయను అంటున్నాడు. ఈయన భోజనం చేయకపోతే ఎలియాజరుతో ఉన్న దాసులు భోజనం చేయరు, ఎలియాజరుతో పాటు ఉన్న పనివారు భోజనం చేయలేరు. అప్పుడు చెప్తున్నారు, ఏంటి చెప్పండి అంటే, నా యజమానుడికి లేక దేవుడు ఒక అద్భుతమైన కుమారుని ఇచ్చాడు, ఇప్పుడు రెబ్కాని ఆయనకి ఇస్తారా అని అడుగుతున్నారు. అప్పుడు ఆమెను అడిగినప్పుడు ఆమె సంతోషించిందట. రెబ్కా, అదంతా సమయం లేదు. అప్పుడు అవునన్నట్టు కానీ కాదన్నట్టుకు మేము ఎవరమో, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఇది దేవుని కార్యమని వాళ్ళు సంతోషించి రెబ్కాని ఇవ్వడానికి ఇష్టపడ్డారట. అప్పుడు ఎలియాజరు భోజనం చేశాడు. ఎంతమందికి అర్థమైంది? ఎలియాజరు
నేను ఎలియాజర్లా ఉంటే ఎంత సంతోషిస్తాడు దేవుడు. నాకు భోజనం కాదు పని, నాకు దేవుని పని ముఖ్యము. తిండి కాదు ముఖ్యము, నా బిడ్డలు మారే మనసు ముఖ్యము. అయ్యో నా బిడ్డలు నరకానికి వెళ్ళిపోతున్నారు అని ఎలియాజరు ఏమన్నాడు తెలుసా? నో, నేను వచ్చిన పని జరగకుండా నేను గ్లాసులు మంచినీళ్ళు కాదు కదా, భోజనం కాదు కదా, ఏమి తిన్నని మాట్లాడినప్పుడు లాబాను తన ఇంటి వారు అందరూ సంతోషించి ఇది యెహోవా చేసిన వలసిన లోతు తప్పిపోయాడు, నాశనం అయిపోయాడు. ఒక వస్త్రము తప్ప ఏమి మిగలలేదు. కానీ ఎలియాజరు మాత్రము లోతు స్థానంలో నిలబడ్డాడు, పెద్ద దాసుడిగా నిలబడిపోయాడు. లోతు శపించబడిన వాడిగా అయిపోయాడు. ఎలియాజరు ఏమయ్యాడు తెలుసా? యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారలారా. లోతు పిలవబడాల మాట. లోతు యెహోవా వలన శపించబడిన వాడా. ఎలియాజరు లోతు స్థానంలో వచ్చి లోతు స్థానంలో ఎలియాజరు ఏమన్నాడు తెలుసా? నా తండ్రి వలన యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రా. ఎంత ధన్యత! ఎందుకో తెలుసా? పని పట్ల శ్రద్ధ కలిగి ఉందాం. స్వార్థ ప్రకటించండి. నీ బిడ్డల కోసం ఉపవాసం ఉండండి. నీ బంధువుల కొరకు కన్నీళ్ళు కార్చండి. ఏదో ఒక రకంగా అనేకుల రక్షణలకు నడిపించుకోవాలి. ప్రభు దగ్గర భలే నమ్మకమైన దాసుడు